స్టేట్ మొత్తంలో 46,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 3,500 పోలింగ్ కేంద్రాలలో ఆ టైంలో ఓటింగ్ జరిగిందని తెలుపుతున్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఆ 3,500 పోలింగ్ కేంద్రాలు ఏవి? అందులో ఉన్న ఏజెంట్లు ఎవరు? అందులో ఉన్న అధికారులు ఎవరు? ఈ పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. కానీ మేము ప్రశ్నించిన వీటికి జవాబు చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఎయిదర్ కూటమి ప్రభుత్వం అయినా కానీ, ఎలక్షన్ కమిషన్ అయినా కానీ. ఎలక్షన్ కమిషనర్ని నియమించాలంటే చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, ఒక కీలక మంత్రి వాళ్ళు ఎలక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్కి తగినట్టుగా ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. ఎలక్షన్ కమిషన్ని నియమించాలనే దాంట్లో చీఫ్ జస్టిస్ని తొలగించింది. కేవలం ప్రైమ్ మినిస్టర్, కీలక మంత్రి మాత్రమే వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఏముంది, అధికారంలో ఉండే ప్రైమ్ మినిస్టర్ ఆ పార్టీకి సంబంధించిన